లక్కీ లక్కీ చప్పట్లు కొడదాం లక్కీకి. ఓకే, స్టార్ట్ చేయి లక్కీ. పాషన్నకి నా వందనాలు, సంగమంత్రికి నా వందనాలు. మై నేమ్ ఈస్ లక్కీ. BIBLE బైబిల్ బేసిక్ ఇంజెక్షన్ బిఫోర్ లివింగ్ యాక్ట్. ఓకే చెప్పు, పర్లేదు. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు గలవు, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. పాత నిబంధన పుస్తకాలు మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. పాత నిబంధన పుస్తకాలు ఆది కాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయపతులు, రూతు, మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజు, రెండో రాజు, మొదటి దేవతాంతం, రెండో దేవతాంతం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యములు, హెచ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోజు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకరియా, మలాకి. రైట్. తర్వాత కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమియోలకు, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, మొదటి తెస్సలోనియులకు, మొదటి తెస్సలోనిక, రెండో తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలిమోనుకు, హెబ్రీయులకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, యూదా, ప్రకటన. రైట్. తర్వాత సృష్టి 7 రోజులు. మొదటి రోజు వెలుగు, రెండవ రోజు ఆకాశం, మూడవ రోజు భూమి, సముద్రం, చెట్లు, నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఐదవ రోజు సముద్ర జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ఆరవ రోజు నరుడు, ఏడవ రోజు విశ్రాంతి దినం. 10 తెగుళ్ళు. మొదటి తెగులు నీరు రక్తంగా మారిన, రెండవ తెగులు కప్పలు, మూడవ తెగుళ్ళు పేళ్ళు, నాలుగవ తెగుళ్ళు ఈగల గుంపు, ఐదవ తెగుళ్ళు పశువులపై బాధకరమైన తెగుళ్ళు, ఆరవ తెగులు దద్దులు, ఏడవ తెగులు వడగండ్లు, ఎనిమిదవ తెగులు మిడతలు, తొమ్మిదవ తెగులు గాంధకారం, 10వ తెగులు మొదటి సంతాన మరణం. 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ విగ్రహములను పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ, యెహోవా నామమును వ్యర్థముగా పలుకకూడదు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరింపవలెను. ఐదవ ఆజ్ఞ, నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఆరవ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ, దొంగలింపకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ, నీ పొరుగువానిపై అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిది ఏదైనా ఆశించకూడదు. తర్వాత ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. గలతీ 5:22. ధన్యతలు 7. మొదటిది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యుడు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి 5వ అధ్యాయము 3వ వచనము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి 5వ అధ్యాయం 4వ వచనము. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొనెదరు. మత్తయి 5వ అధ్యాయం 5వ వచనము. నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మత్తయి 5వ అధ్యాయం 6వ వచనము. కనికరపరు వారు ధన్యులు, వారు కనికరం పొందెదరు. మత్తయి 5వ అధ్యాయము 7వ వచనము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మత్తయి 5వ అధ్యాయం 8వ వచనము. సమాధానపరచుబడవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మత్తయి 5వ అధ్యాయం 9వ వచనము. కీర్తనలు
కీర్తనలు 134వ కీర్తన మొదటి వచనం నుంచి 3 వచనములు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రివేళ నిలిచిండువారులారా, మీరంతా యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలముపై మీ చేతులు ఎత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవాను, సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. కీర్తనలు 23వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట ఆయన పరుండు వేయించున్నాడు. శాంతికరమైన జలం వద్ద ఆయన నడిపించుచున్నాడు. నా ప్రాణమును ఆయన సేదించుచున్నాడు. తన నామమును బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించుచున్నాడు. గాఢంధకారపు లోయలోనే సంచరించినను, ఏ పాయము నాకు భయపడను. నువ్వు నాకు తేడా ఉన్నావు. నీ దండము నీ దొడ్డుకర నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచెదవు. నా తల నూనెతో నా గిన్నె నిండి పొర్లుచున్నది. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షములు నా వెంట వచ్చును. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆదియందు దేవుడు భూమాకాశం సృజించెను. దేవుడు తన స్వరూపమును బట్టి నరుని సృజించెను. ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనము. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన నా నోట ఉండును. కీర్తనలు 34వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం తెచ్చువాడు ధన్యుడు. కీర్తనలు మొదటి అధ్యాయము 2వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంత మేలో ఎంత మనోహరమో. కీర్తనలు 133వ అధ్యాయము మొదటి వచనము. ఇంకా గుర్తున్నాయా కంటత వాక్యాలు? దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మత్తయి 5వ అధ్యాయం 14వ వచనము. ఆదియందు వాక్యం ఉండును, ఆ వాక్యం దేవుడై ఉండును. ఒకసారి రేపు ఆదియందు వాక్యం ఉండును, ఆ వాక్యం దేవుని వద్ద ఉండును, ఆ వాక్యం దేవుడై ఉండును. యోహాను సువార్త మొదటి అధ్యాయము 2వ వచనము. మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనము. బాలుడు నడవలసిన చోలో వానికి నేర్పును, పెద్దవాడైన తర్వాత వాడు దాని నుండి తొలగిపోడు. సామెతలు 28వ అధ్యాయము 6వ వచనము. ఇంకా చెప్తావా? ఏమన్నా స్టాప్ అయిపోతావు చెప్తావా? స్టాప్. ఓకే, చప్పట్లు కొడదాం.